ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2026 జనవరి మాస ఫలితాలు, గోచార ఫలితాలు. రెండు 2026 జనవరిలో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాస ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీరు ఇవి గోచార ఫలితాలు, సూచన శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి. జన్మ జాతకంలో మీకు అధిక పర్సెంటేజ్ బాగా ఉంటుంది. అంటే మీరు చెప్పే ఫలితాలు గోచారంలో 50-60 ఉండొచ్చు, ఒక్కోసారి 100% ఉండొచ్చు, ఒకసారి 40% మీకు అనుకూలంగా ఉండవచ్చు. కానీ ఏది కూడా నిర్ద్వంద్వంగా తోసేసేటువంటి ఫలితాలు కావు. తప్పకుండా గ్రహ సంచారాన్ని ఒక దృక్సిద్ధాంత ప్రకారంగా గ్రహాల యొక్క మార్పుని అనుసరించి చెప్పేటువంటి ఫలితాలు మాత్రం అన్న విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది. ఏదేమైనా వృషభ రాశి వారికి ఈ మాసంలో 4 వారాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే 3వ వారంలో కాస్త ప్రయాణ అలసట కానీ ఏదన్నా అనుకున్న పనులు కాస్త వెనక్కి మెల్లడంగా జరిగే అవకాశం ఉంది. 3వ వారంలో ఆఖరి 3 రోజులు అంటే గురు శుక్ర శనివారాలు కొంత మీకు జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. లాస్ట్ 3 వారాల విషయాన్ని గమనించుకునే ప్రయత్నాన్ని చేయండి. 3వ వారంలో లాస్ట్ 3 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. 1వ వారంలో మీకు విద్యా సంబంధ విషయాల అనుకూలత, 2వ వారంలో ఒక ప్రాంత మార్పు, ఉద్యోగ మార్పు, విదేశీ ప్రయాణము బాగా ఉంటుంది. 4వ వారంలో మీకు ధనయోగము, ఐశ్వర్యము, ఆనందకరమైనటువంటి సంపద, అలాగే రుణ విమోచనం, రోగనాశనం, రుణపీడ పరిహారం జరిగే అవకాశము, నూతన స్వగృహ ప్రాప్తి పొందుకోవచ్చును అనుకూలంగా ఉంటుంది. గత 3వ వారంలోనే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఏదైనా సరే ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకండి. 3వ వారంలో లాస్ట్ 3 వారాలు మీరు ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. అలాగే అప్పు చేయకపోవడం కూడా చాలా మంచి విషయాన్ని గమనించండి. అలాగే పిల్లల్లో కాస్త తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం, కాస్త అలసట కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గమనించుకునే అవకాశం కూడా మీరు తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఒత్తిడి చేయకండి. పిల్లల్లో ఇది పాస్ అవ్వాలి, ఈ సబ్జెక్ట్లో నీకు తప్పకుండా మార్కులు రాని ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇది పరీక్షల సమయం. ఫిబ్రవరిలో 10th క్లాస్ పిల్లలకి వాళ్ళని కాస్త రిలాక్స్డ్గా వదిలేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు తప్పకుండా మంచి ఉన్నత స్థాయి విద్యా ప్రాప్తి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఐఐటీలు, ప్రతి ఒక్కరికి ఎంసెట్లలో పరీక్షలు రాసి ఇది కాదండి. సో డిఫరెంట్గా ఆలోచించండి. మనకి దాదాపుగా 400 రకాల విద్యలు ఉన్నాయి. దాంట్లో మెయిన్గా డిఫరెంట్ విద్యలు 40 విద్యలు మెయిన్గా ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. ఓకేనా? తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా 3వ వారం నుండి చాలు. 1వ వారంలో ఉద్యోగ లాభం, 2వ వారంలో అనుకూల శుభయోగాలు, 3వ వారంలో రుణపీడా పరిహారం, ధనలాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం. తప్పనిసరిగా మంచి వైవాహిక జీవన అనుకూలత రాబోయేటువంటి శుభ గడియల్లో, మాఘమాసంలో జరిగేటువంటి శుభ గడియల్లో మీరు తప్పకుండా మీకు మంచి వివాహ యోగం కూడా ఉంటుంది. శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. చాలా మంచి సంతాన వార్త కూడా వింటారు. అలాగే ఈ కృత్రిమ సంతాన ప్రయత్నం అవసరం ఆలోచించండి. తప్పకుండా మీకు సహజ సత్సంతాన యోగ్యత బలంగా ఉంది కదా, కృత్రిమ సంతాన ప్రయత్నం ఎందుకు, దాని విషయంలో ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. అలాగే 3వ వారంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకూడదు. అది కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. మోసపోతారు, పర్వాలేదు, ఆ సంతానం పొందుకుంటారు, కానీ సహజ సంతాన యోగం ఎక్కువ కనబడుతుంది. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి మంచి లాభాలు. స్వదేశంలో, విదేశాల్లో అభివృద్ధి బాగా ఉంది. విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, అలాగే బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా పరిపూర్ణత, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు బలంగా ఉన్నాయి. ఈవెంట్స్ చేసేవారు కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి ప్రయోజనం. పేరు ప్రదేశానికి కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ ఉన్నారు కదా, మరి తపన పడ్డారు కదా, మేము అది చేస్తాం ఇది చేస్తామని. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కొత్తగా ఎన్నికైన సర్పంచులు మీ గ్రామాల్లో జరిగేటువంటి అవినీతిని, మీ గ్రామాల్లో జరిగేటువంటి ఉన్నటువంటి ఇబ్బందుల్ని, ముఖ్యంగా ఈ పారిశుద్ధ్య స్థితిని ముందుగా మీరు జాగ్రత్త పడండి. అలాగే సర్పంచులందరూ కూడా తప్పకుండా
ఇది హెచ్చరిక చెప్తున్నా నేను. సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నాన్ని చేయమని చెప్పండి మీ యొక్క దాంట్లో. అందరి చేత సేంద్రియ ఎరువులు వాడిపించే ప్రయత్నం చేస్తే ఈ ఎరువుల కోసం లైన్లు నిలబడాల్సిన అవసరం లేదు. మనమే ఒక మందల దొడ్డి ఏర్పాటు చేసుకొని దాంట్లో ఆవుల్ని, గేదెల్ని, ఒకసారి గొర్రెల్ని, ఒకసారి పందుల్ని, ఇలా అనేకమైనటువంటి ఈ మందడి కనుక చేస్తే ఆ సేంద్రియ ఎరువు మనకి పంటకి బ్రహ్మాండ పంట. తెలిసినా మూర్ఖంగా ఆలోచిస్తారు రైతులు, చాలా తెలివైన వాళ్ళు అయినా సరే మూర్ఖంగా ఆలోచన, నాకు 3 నెలల్లో నాకు 2 పంటలు రావాలి చేతికి అని చెప్పేసి విషపు అన్నాన్ని తింటున్నారు మీరు. దాంతోపాటు మనకి అదే పెడుతున్నారు. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికారు కదా కొత్తగా, 5-6 ఏళ్ల తర్వాత కొత్త సర్పంచ్ ఎన్నికారు కదా. ఈ సర్పంచులందరూ కూడా చేయాల్సిన పని ఇదే. ఈ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కేవలం రోడ్లు అది కాకుండా ముందు రైతు ఎంత మంచటి పొలాన్ని డెవలప్ చేసుకుంటే, అలాగే పారిశుద్ధ్యాన్ని, గ్రామంలో కూడా ఈ దోమలు లేకుండా రోగాలు రాకున్నటువంటి పారిశుద్ధ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అన్నీ బాగా ఉంటాయి. ఎప్పుడు చూడు గవర్నమెంట్ నుంచి నాకు 2 ఇళ్ళు వచ్చాయా, 3 ఇళ్ళు వచ్చాయా, నాకు తెల్ల రేషన్ కార్డు వచ్చిందా, కాదండి. పరిశుభ్రంగా ఎలా ఉందా, మనకున్నటువంటి వ్యవస్థలు ఏమిటి, అక్కడ పాఠశాల వ్యవస్థ ఏంటి, అలాగే సర్పంచ్ మనకి పారిశుద్ధ్యం ఏమిటి, అలాగే పొలాలు ఏమిటి, అలాగే దేవాలయ వ్యవస్థ ఏమిటి, ఇవి చూసుకోగలిగితే ప్రతి గ్రామం కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతి గ్రామంలో వెళుతుంది. సర్పంచులు ఈ పని చేయాలి. సరే, ఏదేమైనా సరే ఈ 4 వారాల్లో ఈ జనవరి మాసంలో తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, వీసా సౌలభ్యం, విదేశాలు ఉన్న వారికి కూడా మంచి వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు, కళాకారులకు అభివృద్ధి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, స్పెక్యులేషన్ లాభాలు ఉన్నాయి, లాటరీలో ధన ప్రాప్తి, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి లాభం, దర్శకులకి నిర్మాతలకి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, చాలా మంచి ప్రశాంతత ఉంటుంది, అనుకూలమైనటువంటి ధనయోగం ఉంటుంది. అలాగే కార్మిక సోదరులకి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు అభివృద్ధి, అలాగే మత్స్యకారులకి చాలా మంచి సంపద బాగా ఉంటుంది. విద్యార్థి గొప్ప విద్యావంతులు, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు కానీ అభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా పరిపూర్ణత పొందుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో మంచి లాభాలు, ప్రైవేట్ సంస్థల్లో బెంచ్ మీద నుంచి ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం ఖాయంగా చెప్పబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన, మంచి మాట తీరు, ప్రతి విషయంలో కూడా మంచి మాట తీరుతో అనుకూలత, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి శుభయోగాలు, శుభ వాతావరణాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, ఆనంద శుభకర ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.